నమస్తే మీ మేడం. పేరు? మా పేరు చామంతి. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? గండి చెరువులో. ఏం చేస్తుంటారు? మేము ఉపాధి హామీ పని ఓకే. చేస్తుంటాం. ఓకే. హ్మ్. మీకు సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి ఎలా మేడం. ఉన్నాయి అవి? చాలా బాగున్నాయి మేడం. అవే తింటున్నారా ఆ! లేదా? అవే తింటున్నాను అవే మేడం. తింటున్నారు. ముందు ముందు కొనుక్కొని తి ప్యాకెట్ ఆ! కొనేవాళ్ళు. కొనేవాళ్ళం. ఇప్పుడు కొనట్లేదా? కొనట్లేదు మేడం. సన్నబియ్యం తింటున్నారా? సన్న బియ్యం. ఎలా మంచిగున్నాయా ఆ! తినేదానికంతా? మంచిగున్నాయి వండుకున్న మేడం. తర్వాత. మంచిగున్నాయి మేడం. ఓకే. మరి ఈ కరెంట్ వస్తుందా? 200 యూనిట్ల వరకు ఫ్రీ. వస్తుంది మేడం. ముందు ఎంత కరెంటు బిల్ కడుతుండే? ముందు 500 వరకి కట్టేది మేడం. హ్మ్. ఇప్పుడు జీరో బిల్ వస్తుంది. హ్మ్. ఇప్పుడేం చాలా కట్టట్లేదు. ఏం కట్టట్లేదు మేడం. ఓకే. మీకు మహిళలకి ఉచిత బస్ పెట్టారు గదా! అప్పుడప్పుడైనా ఎళ్తున్నారా? ఎళ్తున్నాను మేడం. డైలీ ఎళ్తున్నారా? డైలీ గాదు మేడం. అప్పుడప్పుడు ఎళ్తున్నాము. ఓకే. చార్జెస్ చ మిగులుతున్నాయా? మిగులుతున్నాయి ఎలా మేడం. అనిపిస్తుంది చాలా ఫ్రీ మంచు బస్ గురించి? బావుంది మేడం. ఓకే. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా మీకు? శాంక్షన్ అయింది మేడం. అయిందా? అయ్యింది మేడం. ఓకే. అంటే బిల్లు ఎంత జనరేట్ అయింది మీకు? మాకు 1,00,000 జనరేట్ అయింది మేడం. 1,00,000 హ్మ్. అయింది. ఓకే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి ఇల్లు శాంక్షన్ చేసినందుకు? మాకు మా గరీబోళ్ళకి చాలా మేలు జేశాడు మేడం. హ్మ్. 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండి ఏమి ఉపయోగం లేదు మేడం. మేము గూడా అదే పార్టీలో ఉన్నాము హ్మ్. ఇంతకుముందు. హ్మ్. 10 సంవత్సరాలు ఆయనెంబడి ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేసి, హ్మ్. మేము ఆయనకు కేసీఆర్‌కి పని చేసినా గూడా మాకు ఏం ఫలితం లేదు మేడం. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి గరీబులకు చాలా మేలు చేశాడు మేడం. హ్మ్. మీరు టీఆర్ఎస్ పార్టీయేనా? కాంగ్రెస్ కాంగ్ పార్టీయే మీకిచ్చిందా? మా కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది మేడం. హ్మ్. ఓకే. మాకు కేసీఆర్ నుంచి ఏ లబ్ధి పొందలే మేడం ఇప్పటివరకి. హ్మ్. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఉచిత కరెంటు, హ్మ్. సన్న బియ్యము, ఇందిరమ్మ ఇల్లు చాలా మేలు చేశాడు మేడం. చాలా మేలు చేశారు. చాలా మేలు చేశాడు మేడం. మేము ఈ ఇల్లు కోసము ఇంచుమించు 15 ఇయర్స్ నుంచి ట్రై చేసాం మేడం. హ్మ్. ఇప్పుడొచ్చింది. చాలా సంతోషం ఉంది మేడం. హ్మ్. ఆ రేవంత్ రెడ్డి సార్‌కి హ్మ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తున్నారు ఏంటి? చాలా మంచిగా చేస్తుండు మేడం. మాలాంటి గరీబోళ్ళనే చాలా మంచిగా మేలు చేస్తుండు మేడం. ఓకే. ఓకే. హ్మ్. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఏం మా చెప్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అన్ని 15 సంవత్సరాలున్నా ఏం చేయలే మేడం బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము ఓకే. పార్టీలో తిరిగాము, హ్మ్. చేశాము. కానీ ఏం లబ్ధి పొందలే మేడం ఇప్పటివరకి. హ్మ్. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడంటారా? ఏమో మేడం ఇగ తెలియదు. ఓకే. ఓకే ఆ! అండి. థ్యాంక్ యూ.